మన ఐటీ మినిస్టర్ ఒక్కసారి చూసుకుందాం. తెలంగాణలో కొత్త పెట్టుబడులు తేవడానికి రేవంత్ రెడ్డి ఆయనతో పాటు తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి అమెరికన్లతోటి ఇంగ్లీష్ బీభత్సంగా ఇరగదీస్తున్న వీడియోలు మీకు ఒకసారి చూపెడతాను. ఆ ఒక్కసారి ఐటీ రంగానికి శ్రీధర్ బాబు కరెక్టా, లేకుంటే ఆయన ఇంగ్లీష్ మాట్లాడిన మాటలకు అన్ని కంపెనీలు మన తెలంగాణకే వచ్చేస్తున్నాయా, అసలు ఏంది మ్యాటర్ ఒకసారి చూద్దానండి. అన్ని రేవంతే చేస్తే ఐటీ మినిస్టర్గా నువ్వు చేసింది ఏంటి? శ్రీధర్ బాబు అన్ఫిట్ ఫర్ ఐటీ మినిస్టర్, తెలంగాణ డిమాండ్ శ్రీధర్ బాబు టు స్టెప్ డౌన్ యాజ్ ఐటీ మినిస్టర్. అయితే ఇక్కడ ఐటీ మినిస్టర్ అంటే ముందు పడి ఆయన మాట్లాడాలి, ఐటీ రంగాల గురించి మాట్లాడాలి, ఐటీ రంగం తెలంగాణ డెవలప్ అయ్యి ఇంకా ఇటువంటి చాలామంది విద్యార్థులకు కానీ ఉపాధిలు చాలా కల్పించడానికి ఐటీ రంగం గురించి ప్రస్తావన చేయాలి. మరి సార్ ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? అసలు గత వారం రోజుల నుంచి ఐటీ బాబు గురించి ఒకటే ట్రోలింగ్స్, ఒకటే మీమ్స్. దెబ్బకు అసలు ఐటీ మినిస్టర్ ఎవరో తెలియకుండా ఉండే, కానీ ఆ మీమ్స్ తోటి ట్రోల్ తోటి దెబ్బకు ఫేమస్ అయిపోయిన మన సార్ ముచ్చట ఒక్కసారి చూద్దాం. ఇక ఇక్కడ యాపిల్ CEO తోటి ఏకదం మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్లో ఉచ్చారణ ఇరగదీస్తూ ఉన్నారు. మరి మన ఐటీ మినిస్టర్ యాడున్నారో ఒక్కసారి చూద్దామా? ఇక రండి. అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్ ఇగో సంకరాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. పేరుకు ఐటీ మినిస్టరు, మళ్ళీ సారు ఫ్లైట్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని వారం రోజుల ట్రిప్ వేసుకొని ఆడికి పోయి సెల్లు నొక్కడానికి పోయినావా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు? సెల్లు నొక్కడానికి ఏం తెలంగాణ నొక్కడానికి మీకు పరిస్థితి లేదా? లేకుంటే ఇక్కడ తెలంగాణ ఫోన్ నొక్కుతా ఉంటే ఆపిల్లా? ఫోన్ నొక్కనికి ఐటీ మినిస్టర్ పేరు పెట్టుకొని కంపెనీ తెస్తా అని చెప్పి మూటలు పట్టుకొని హెలికాప్టర్లు వేసుకొని ఫ్లైట్లు వేసుకొని ఆడదాకా పోయి వారం రోజులుగా అక్కడే పర్యటించి మరి ఏం తెస్తా ఉన్నావు రేవంత్ రెడ్డి అంటే? రేవంత్ రెడ్డి భజన మీడియా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఏమనంటే అమెరికా నుంచి 20,000 జాబులు తీసుకొని వస్తున్నాడు, 20,000 జాబ్ ఆస్పిరెంట్స్కి మాత్రము ఉద్యోగ ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఒక పెద్ద పోస్టర్ పెట్టి ఎగదన్నే నాయకుడు, కాలం దన్నే నాయకుడు, కాలు ఇరగొట్టుకునే నాయకుడు అనుకుంటా ఒక పాటలు పెట్టిళ్ళు. అసలు ముచ్చట చూసుకుంటే మాత్రము రేవంత్ రెడ్డి ఆడికి పోయి యాపిల్ కంపెనీ పక్కన ఉన్న గడ్డి పొదల ఫోటోలు దిగుడు, మళ్ళీ అక్కడ దగ్గర ఏమైనా ప్రాన్స్ గిట్లా అమ్ముతానేమో గై తినుకుంటుండడు. శ్రీధర్ బాబు యాపిల్ CEO తోటి మాట్లాడకుండా పక్కకు పోయి ఫోన్ నొక్కుకోడు. మరి గిట్లాంటి ఐటీ మినిస్టర్ తెలంగాణ రాష్ట్రానికి అయ్యిండు. మనం అందరం గర్వపడాలి. ఎందుకంటే ఇటువంటి గొప్ప ఐటీ మినిస్టర్ మన కళ్ళారా మనం ఈ బ్రతుకున్న రోజులు చూస్తున్నామంటే, ఇటువంటి ఒక గొప్ప నాయకుడు అవతరించడంటే 20,000 కంపెనీలతోటి అమెరికా నుంచి తెలంగాణ రాష్ట్రానికి శ్రీధర్ బాబు అయితే తన ఇంగ్లీష్లో మాట్లాడి బ్రహ్మాండంగా తీసుకొని వస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డిను ఐటీ మినిస్టర్ ఇద్దరు కలిసి. మరి అందులో జాబుల నౌకర్లు తెలంగాణ విద్యార్థులకే వస్తున్నాయి. 20,000 కంపెనీలు అంటే ముచ్చట్నా? ఒక కంపెనీలో 20,000 ఉద్యోగాలు వేసుకున్నా కూడా తక్కువ ఉద్యోగాలా? మరి చూసుకోండి. ఇటువంటి ఐటీ మినిస్టర్ అయినందుకు గత ప్రభుత్వ ఐటీ మినిస్టర్ ఏమో ఒక్కడే వెళ్ళి దావోస్లో కానీ అమెరికాలో కానీ మిగతా లండన్ పర్యటించి ఒక్కడే వెళ్ళి కంపెనీల కోసం మాట్లాడితే మాత్రం మా సారు ఐటీ మినిస్టరు రేవంత్ రెడ్డే, విద్యామంత్రి కూడా రేవంత్ రెడ్డే, అన్ని మినిస్టర్లు రేవంత్ రెడ్డే. కానీ ఇక్కడ శ్రీధర్ బాబు మాత్రం పేరుకు మాత్రం ఐటీ బాబు సారు. కాబట్టి ఇక తెలంగాణ ప్రజలందరూ ఐటీ మినిస్టర్గా అన్ఫిట్ అని కొన్ని రోజుల నుంచి ట్రోల్ చేయడం జరిగింది. ఇది మన ఐటీ రంగం యొక్క మినిస్టర్ యొక్క బాగోతం.